చెప్పు పండు, హాయ్ చెప్పు పండు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వెళ్తున్నాం ఇది ఎలక్ట్రిక్ బైక్, అది ఇది మా బాబు. ఇది ఎలక్ట్రిక్ బైక్, పెట్రోల్ బైక్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. అందుకే ఈరోజు మెట్రోలో వెళ్తున్నాం. ఇది బెంగళూరు మెట్రో స్టేషన్. చాలా పెద్దది, చాలా నీట్గా, చాలా బాగుంది. ఇక్కడ అందరం మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మా పండుబాబు మాత్రం ఎనీ టైం ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మెట్రో టికెట్ మా బాబు చేతిలో ఉన్న టికెట్ చిన్న పిల్లలది, నా చేతిలో ఉన్న టికెట్ పెద్దవాళ్ళది. బెంగళూరు మెట్రో టికెట్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళాలనుకోండి, అయితే ఇక్కడ సింబల్ చూపిస్తుంది కదా, ఈ సింబల్ దగ్గర మన సికింద్రాబాద్లో జస్ట్ టికెట్ని చూపించాలంతే. మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళటానికి ఇలా ఓపెన్ అయిపోతుంది. మెట్రో ఎక్కేసి మనం కాచిగూడ దిగుతాం కదా, దిగిన తర్వాత మనం బయటికి ఎంటర్ అవ్వాలంటే ఏదైతే మనం కాయిన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కాయిన్స్ ఇందులో వేసేయాలి. ఇందులో వేస్తే మనం బయటికి వెళ్ళటానికి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఇలా టికెట్ దీంట్లో వేసిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేదంటే క్లోజ్ అయిపోతుంది. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. తిరుపతి కన్నా కూడా బెంగళూరులో ఉండే ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయట్లేదు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ చాలా డీసెంట్గా ఉన్నారు. ఎలాంటి కష్టానైనా సరే ఈ కృష్ణయ్యతో చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడని ఒక పెద్ద నమ్మకం. మీలో ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కృష్ణయ్యతో చెప్పుకోండి, తప్పకుండా తీరుస్తాడు. దేవుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ స్వీట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎందుకు స్వీట్స్ తీసుకున్నామంటే ఎక్కడ ఇస్కాన్ టెంపుల్లో అయినా సరే కల్తీ లేని నెయ్యి వాడతారు. స్వీట్ తీసుకున్నాక ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. అందరం కలిసి అన్నప్రసాదం తీసుకున్నాం. మళ్ళీ మెట్రోలో ఇంటికి స్టార్ట్ అయ్యాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.